హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో జీరోదా కిడ్స్ డీమ్యాట్ అకౌంట్ ఆన్లైన్లో ఎలా ఓపెన్ చేయొచ్చు అన్నది లైవ్ డెమో చూద్దాం. మనం అసలు కిడ్స్కి డీమ్యాట్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాలి? మనం చిన్నప్పటి నుంచి పిగ్గీ బ్యాంక్స్ ఇచ్చి పిల్లల్ని మనీ సేవ్ చేసుకోవడం నేర్పిస్తుంటాం. అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ద్వారా పిల్లలకి వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ పేరుతో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే స్టాక్స్ అవి కూడా మనం ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు లాంగ్ టర్మ్ పాటు వీటిని ఇన్వెస్ట్ చేసి వాటిని పెంచుకొని ఎలా ఉపయోగించాలి, ఈ హోల్ ప్రాసెస్ అంతా మనం వాళ్ళకి నేర్పించిన వాళ్ళు అవుతాం. నేను మా పిల్లలకి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. సో 7 years బ్యాక్ నుంచి కూడా నేను మా పిల్లలిద్దరికి కూడా మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళ పేరుతో ఇన్వెస్ట్ చేస్తున్నాను. 3 years బ్యాక్ వాళ్ళిద్దరు కూడా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు ఓపెన్ చేసే జీరోదా డీమ్యాట్ అకౌంట్ కూడా మా అబ్బాయి పేరుతో నేను ఓపెన్ చేస్తూ మీకు లైవ్ డెమో చూపిస్తున్నాను. ఈ జీరోదా కిడ్స్ డీమ్యాట్ అకౌంట్ ఉపయోగించుకొని మనం ఏం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం ఇన్వెస్ట్ చేయకూడదు, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి కిడ్స్ పేరుతో మనం ఈ జీరోదా కిడ్స్ డీమ్యాట్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే స్టాక్స్, ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనం డైరెక్ట్గా వాళ్ళ పేరుతో ఇన్వెస్ట్ చేయలేం. మన డీమ్యాట్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసుకుని వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. మీరు గిఫ్ట్ ఎలా ఇవ్వాలన్న వీడియో కావాలంటే నేను ఈ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది లింక్, అది చూసి మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు. అలానే ట్రేడింగ్ ఉంది కదా, లైక్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఇలాంటి ట్రేడింగ్ ఏదైనా ఉందంటే అది మనం కిడ్స్ డీమ్యాట్ అకౌంట్లో చేయటం వీలవ్వదు. ఇంకొన్ని అదర్ పాయింట్స్ మనం చూసినట్టయితే ఏఎంసీ ఛార్జెస్ కిడ్స్ డీమ్యాట్ అకౌంట్స్లో ఉండవు. అలానే ఆన్లైన్లో మీరు కిడ్స్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుగా మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అంటే పేరెంట్స్కి ఎవరొకరు గార్డియన్గా ఉండి కిడ్స్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తామన్నమాట. సో ఇద్దరు ఫాదర్ కానీ మదర్ కానీ ముందు జీరోదాలో డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మీకు ఇంకా జీరోదాలో డీమ్యాట్ అకౌంట్ లేనట్టయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలన్న ప్రాసెస్ డెమో ఇవ్వడం జరిగింది. దాన్ని చూస్తూ మీ డీమ్యాట్ అకౌంట్ ముందుగా మీరు ఓపెన్ చేయొచ్చు. తర్వాత మీ కిడ్స్ డీమ్యాట్ అకౌంట్ కూడా మీ అకౌంట్ హెల్ప్తో ఓపెన్ చేయొచ్చు. అలానే మీ కిడ్ పాన్ కానీ ఆధార్ కానీ మనం డిజిలాకర్ హెల్ప్తో జీరోదాకి షేర్ చేయాల్సి వచ్చింది. సో తనకి డిజిలాకర్ అకౌంట్ లేనట్టయితే ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలానే మీ డిజిలాకర్ సంబంధించి పిన్ మర్చిపోయినా కూడా ఎలా రీసెట్ చేసుకోవాలో కూడా మనం చెక్ చేద్దాం. మైనర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్ కావాలో ముందుగా నేను చెప్తాను. అవన్నీ కూడా మీ కంప్యూటర్లో కానీ మీ మొబైల్లో కానీ సేవ్ చేసుకుని పెట్టుకోండి. అలానే వేరే అదర్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలో చెప్తాను. అవన్నీ కూడా మీకు పక్కన పెట్టుకున్నట్టయితే మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎక్కడ స్టక్ అవ్వకుండా ఈజీగా 10-15 minutesలో మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. చైల్డ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ చైల్డ్ బ్యాంక్ అకౌంట్, చైల్డ్ పాన్ కార్డ్, ఇవన్నీ కూడా మీరు ఫోటో కాపీస్ పక్కన పెట్టుకోవాలి. అలానే థర్డ్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్లో బర్త్ సర్టిఫికేట్ కానీ మార్క్ షీట్ కానీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ వీటిలో ఏదైనా కూడా వాడచ్చు. అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు సాఫ్ట్ కాపీ పక్కన పెట్టుకోండి. ఇంకా గార్డియన్ డీటెయిల్స్ వచ్చేసి ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి మీరు ఫోటో సేవ్ చేసుకుని పెట్టుకోండి. అలానే గార్డియన్ పాన్ కార్డు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఆధార్ కార్డు వచ్చేసి మన డిజిలాకర్ హెల్ప్తో మనం షేర్ చేస్తాం. ఇంకా ఆధార్ డీటెయిల్స్ మనం అప్లోడ్ చేయకపోయినా మీరు పక్కన పెట్టుకోవాల్సిన ఏంటంటే ఆధార్ కార్డ్ బోత్ కిడ్ది గార్డియన్ది. అలానే నామినీ డీటెయిల్స్ కూడా మనం ఇస్తాము. నామినీ కాంటాక్ట్ డీటెయిల్స్ లైక్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలానే నామినీ డీటెయిల్స్ కూడా మీరు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీరోదా మైనర్ డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఈ పేజ్ వచ్చేసి మైనర్ డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ పేజ్. ఇక్కడ లాగిన్ విత్ కైట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మీ లాగిన్తో ముందు పేరెంట్ లాగిన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మైనర్ డీమ్యాట్ అకౌంట్కి ఆ లాగిన్ అవ్వండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను వెబ్ వెర్షన్లో ఓపెన్ చేశాను కాబట్టి మొబైల్ యాప్ కోడ్ అడుగుతుంది. సో మీ మొబైల్లో లాగిన్ అయ్యి అక్కడ ఉన్న యాప్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇవి వచ్చేసి గార్డియన్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనమాట, అకౌంట్లో చూపిస్తాయి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ మీ డీటెయిల్సే. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో మైనర్ మొబైల్ నెంబర్ వేరే అని ఉంటే ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఈ నెంబర్కి అన్ని కమ్యూనికేషన్స్ వస్తాయి ఈ డీమ్యాట్ అకౌంట్ సంబంధించి. మీకు ఒక ఓటీపీ వస్తుంది ఈ మొబైల్ ఇచ్చిన దానికి, దాన్ని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి వచ్చేది. సో ఈ ఈమెయిల్ ఐడికి అన్ని కమ్యూనికేషన్స్ వస్తుంటే సో మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయటం బెటర్. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దీనికి కూడా ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ
మీ చైల్డ్ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్లో మనం చైల్డ్ యొక్క ఆధార్ అలానే పాన్ని డిజిలాకర్ ద్వారా షేర్ చేస్తాము. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ముందు ఆధార్ నెంబర్ ఇవ్వండి. చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఆధార్ ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీ చైల్డ్కి డిజిలాకర్ పిన్ లేనట్టయితే, మా అబ్బాయి కూడా లేదు, సో ఇక్కడ మనం ముందుగా పిన్ సెట్ చేసుకోవాలి. తర్వాత మనం మొబైల్ నెంబర్ ఇస్తాం, దానికి ఓటీపీ వస్తుంది. సో పిన్ సెట్ చేసుకుంటున్నాం. కంటిన్యూ మీద క్లిక్ చేసి ఏదైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. ఈ డిజిలాకర్ దానికి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. సో దట్స్ ఇట్. ఈ విధంగా మీరు డిజిలాకర్ని సెట్ చేసుకోవచ్చు. డిజిలాకర్ లేకపోయినా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆధార్ అండ్ పాన్ చెక్ మార్క్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఈ రెండు 0 దాకి అకౌంట్ ఓపెనింగ్ పర్పస్కి మనం షేర్ చేస్తున్నట్టు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, పర్పస్ నో యువర్ కస్టమర్ ఉంది కదా, కేవైసీ అనమాట. అలో మీద క్లిక్ చేయండి. సక్సెస్ అని వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పేరెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్ రిలేషన్షిప్ ఇవ్వాలి. గార్డియన్ రిలేషన్షిప్ వచ్చేసి మీరు ఫాదర్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఫాదర్ది వస్తుంది. మదర్ డిమాట్ అకౌంట్ యూజ్ చేసుకుని మీ చైల్డ్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మదర్ది వస్తుంది. సో ముందుగా పేరెంట్స్ నేమ్స్ రెండు ఇచ్చేసేయండి. ఇక్కడ గార్డియన్ రిలేషన్షిప్ నేను మదర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, వాళ్ళ మదర్ డిమాట్ అకౌంట్ నుంచి నేను ఓపెన్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ ప్రిఫరెన్స్ ఫర్ రన్నింగ్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది క్వార్టర్లీ ఉంచేసేయండి, అది బెటర్. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్, ఎన్ష్యూర్ యూ లింక్ ది చైల్డ్ బ్యాంక్ అకౌంట్ ఓన్లీ. సో మీ చైల్డ్ బ్యాంక్ అకౌంటే లింక్ చేయండి. ముందు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి ఎంటర్ కొట్టినట్టయితే ఎంఐసిఆర్ కోడ్ వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే బ్యాంకు బ్రాంచ్ అడ్రస్ పాపులేట్ అవుతాయి. తర్వాత అకౌంట్ నెంబర్ 2 times ఇచ్చినట్టయితే ఈ స్టెప్ కంప్లీట్ అవుతుంది. సో ముందు నేను ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తున్నా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంఐసిఆర్ని సెలెక్ట్ చేసుకోగానే బ్యాంక్ అండ్ బ్రాంచ్ అడ్రస్ పాపులేట్ అయినాయి. సో ఇక్కడ అకౌంట్ నెంబరు ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ వన్స్ అగైన్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ దగ్గర కూడా ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇది ఇన్ పర్సన్ వెరిఫికేషన్ స్టెప్. మీ పిల్లలు మీకంటే పెద్దగా ఉన్నట్టయితే ఇట్లా మా అబ్బాయి అన్నట్టు, సో వాళ్ళ ముందు కుర్చీలో కూర్చోబెట్టి వెనకాల మీరు నిలబడండి. లేదంటే పక్కన ఇట్లా ఇమేజ్లో చూపిస్తున్నట్టు మీరు వాళ్ళు కూడా కూర్చోబెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఉండేసి క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. ఇది క్యాప్చర్ అయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది. ఈ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ అప్లోడ్ స్టెప్ అనమాట. నేను ముందుగా చెప్పాను కదా, కొన్ని డాక్యుమెంట్స్ సేవ్ చేసి పెట్టుకోవాలని చెప్పి. ముందుగా మైనర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేద్దాం. సో నేను బ్యాంక్ అకౌంట్ సంబంధించి పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఫోటో తీసి పెట్టుకున్నాను. సో దాన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు దీన్ని కావాలంటే క్రాప్ కూడా చేయొచ్చు. చేసి డన్ మీద క్లిక్ చేయండి. తర్వాత చైల్డ్ పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేస్తాను. డన్ మీద క్లిక్ చేయండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్లో మనం ముందుగా ఆల్రెడీ చెప్పుకున్నాం. మైనర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ, మార్క్ షీట్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేయొచ్చు. నేను ఇక్కడ మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నా. డన్ మీద క్లిక్ చేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా అప్లోడ్ చేస్తున్నా. సిగ్నేచర్. ఇక్కడ గార్డియన్ డాక్యుమెంట్స్ 2 ఉన్నాయి. ఒకటి సిగ్నేచర్, 2 వచ్చేసి పాన్ కార్డ్. ఈ 2 కూడా అప్లోడ్ చేయాలి. ముందుగా సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నా. డన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాన్ కార్డ్. ఇది గార్డియన్ పాన్ కార్డ్. డన్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఫైనల్గా అడ్రస్ ప్రూఫ్ కూడా చేయాలి. సో మనం ఆధార్ని డిజిలాకర్ ద్వారా ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. డిజిలాకర్ మీద క్లిక్ చేయండి. సో గార్డియన్ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది మీ ఆధార్కి, అది ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డిజిలాకర్ పిన్ ఆల్రెడీ ఉండి మర్చిపోయినా కూడా ఆల్మోస్ట్ అదే విధంగా మనం ముందు డిజిలాకర్ పిన్ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే సెక్యూరిటీ 6 digit పిన్ సెట్ చేసుకోండి కొత్తది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్కి మీకు ఓటీపీ వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆధార్ అండ్ పాన్ వెరిఫికేషన్ కోసం చెక్ మార్క్స్ మీద క్లిక్ చేసి పర్పస్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, నో యువర్ కస్టమర్ అని ఉంది కదా. సో 0 దాకా మనం
ఇది కన్సెంట్ ప్రొవైడ్ చేసినట్టు దీన్ని యాక్సెస్ చేయడానికి ఎల్లో మీద క్లిక్ చేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇది సక్సెస్ అని వచ్చింది కదా. సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు వెరిఫైడ్ అని వచ్చింది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ స్టెప్లో నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఆల్వేస్ నామినీని యాడ్ చేసుకోవటం మటుకు చేయాలి. స్కిప్ ఉన్నప్పటికీ స్కిప్ చేయొద్దు, నామినీని కూడా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ బెటర్ ఏంటంటే ఒక పేరెంట్ ఇది గార్డియన్గా ఉన్నారు కాబట్టి అదర్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, రిలేషన్షిప్ ఇచ్చేసి 100% పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఇస్తున్నా. ఆల్రెడీ మా వైఫ్ గార్డియన్గా ఉంది కాబట్టి సో అదేవిధంగా మీరు కూడా ఇచ్చుకోవచ్చు. నామినీ పాన్ నెంబర్ అలానే నామినీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఇవ్వాలి. సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది. సో అడ్రస్ ఎస్ ఉంచేసేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇంకొక లాస్ట్ స్టెప్ ఇది డిజిటల్ సిగ్నేచర్ అనమాట. ఆధార్ షుడ్ బిలాంగ్ టు గార్డియన్ ఆధార్ ఇచ్చి డిజిటల్ సైన్ చేయాలి. సైన్ నా మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఎవరైతే గార్డియన్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వండి. గెట్ ఓటీపీ కొట్టండి, ఓటీపీ వస్తుంది, మీ ఆధార్ ఓటీపీ ఈమెయిల్కి, మొబైల్ నెంబర్కి వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై ఓటీపీ మీద కొట్టండి. డాక్యుమెంట్ సైన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. సో మైనర్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది దీంతో. సో ఇదే విధంగా మీరు కూడా ఈ ప్రాసెస్ చూస్తూ మీ చైల్డ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. హోప్ మీకు జీరోదా మైనర్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మీరు ఇప్పుడు మీ కిడ్ యొక్క మైనర్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా మైనర్ అకౌంట్ ఓపెనింగ్ సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. అది యూజ్ చేసుకుని మీ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. Thank you so much, friends.